వ్యవసాయోత్పత్తులు కొనుగోలు చేయనంటూ వ్యాపారుల చుట్టూ తిరగడం ఆ గ్రామ రైతులకు తెలీదు. నాణ్యమైన పంటలు పండించడం, వాటిని తామే మార్కెట్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు మార్కెట్ పోకడల్ని గమనిస్తూ వాటికి అనుగుణంగా పంటలు సాగు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇంతగా ప్రసిద్ధి చెందిన ఆ గ్రామం మరేదో కాదు, తెలంగాణ జిల్లాలలో విత్తనోత్పత్తికి చిరునామాగా మారిన అంకాపూర్. నిజామాబాద్ జిల్లాకు తలమానికంగా మారిన ఈ గ్రామంలో గత 20-25 సంవత్సరాలుగా ఎర్రజొన్న విత్తనోత్పత్తితో రైతులు మంచి ఆర్థిక ఫలితాలను చవిచూస్తున్నారు. ఎర్రజొన్న సాగులో స్ఫూర్తిదాయకమైన అంకాపూర్ గ్రామ రైతుల అనుభవాలను మీ ముందుకు తీసుకొచ్చింది ఈనాటి పాడి పంటలు కార్యక్రమం. చూడండి. వ్యవసాయం దండగా అన్న భావనని చెరిపేసి మట్టిలోనే సిరులు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామస్తులు. సమష్టి సేద్యం, మార్కెటింగ్లో మెళకువలు ఈ గ్రామానికి రాష్ట్రవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. జొన్నలో 72% కార్బోహైడ్రేట్లు, 11.6% ప్రోటీన్లు, 1.9% కొవ్వు పదార్థాలు ఉంటాయి. అంటే కొవ్వు పదార్థాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా జొన్నలు తెల్లగా ఉండడం మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో పచ్చజొన్నల్ని చూశాం. అయితే గత 25 సంవత్సరాలుగా ఎర్రజొన్నల్ని విత్తనం కొరకు సాగు చేస్తూ వీటిని హర్యానా, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తూ మంచి లాభాల్ని మూటకట్టుకుంటున్నారు. ఎర్ర నేలల్లో నాణ్యమైన విత్తన దిగుబడి వస్తుండడం వల్ల వివిధ కంపెనీలు సైతం విత్తనోత్పత్తి కోసం రైతులతో ఒప్పందాలు చేసుకునేందుకు రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. పల్లెసీమలు దేశానికి పట్టుగొమ్మలు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ అంకాపూర్ గ్రామం. ఈ గ్రామంలోకి అడుగు పెడితే కళ్ళు చెదిరే భవనాలు దర్శనమిస్తాయి. ఒక్కసారిగా ఏదో మహానగరంలో ఉన్నామేమో అన్న భ్రాంతి కలుగుతుంది. పెద్ద పెద్ద మేడలు, అద్దాల గోడలు, రాజసౌధాన్ని తలపించే భవంతులు కనపడతాయి. ఇవి ఈ ప్రాంత రైతాంగం యొక్క ఆర్థిక పరిపుష్టికి ప్రత్యక్ష సాక్ష్యాలు. వాహనాలకైతే కొదవే లేదు. 1200 గడపలున్న ఈ గ్రామ జనాభా 5000కు పైగా ఉంది. మరి ఈ చిన్న గ్రామంలో సంవత్సరానికి జరిగే విత్తన వ్యాపార లావాదేవీల విలువ ఎంతో తెలుసా? 100 కోట్ల పైమాటే. అంకాపూర్ రైతుల సిరి సంపదల వెనుక గ్రామస్తుల పట్టుదల ఉంది. సాధించాలనే జిజ్ఞాస ఉంది. సవాళ్లను స్వాగతించే సాహసం ఉంది. ఏడాదికి 3 పంటలు పండిస్తూ ఆధునిక సాంకేతిక పద్ధతులతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. వీటిలో ఎక్కువగా పసుపు, ఎర్రజొన్న, మొక్కజొన్న, కూరగాయ పంటలు ముఖ్యమైనవి. ఉత్తర భారతదేశంలో ఎర్రజొన్నలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టిన అంకాపూర్ రైతులు ఎర్రజొన్న విత్తనోత్పత్తి వైపు అడుగులు వేశారు. చలి వాతావరణం, ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు ఈ పంట పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఇటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో ఉండడం ఇక్కడి రైతులకు కలిసొచ్చిన అంశం. అయితే కేవలం ఒకరిద్దరు సాగు చేస్తే మార్కెట్ ఇబ్బందులు తప్పవని భావించి గ్రామంలోని రైతులందరూ ఒక సంఘంగా ఏర్పడి సమష్టిగా వ్యవసాయం సాగిస్తున్నారు. ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ పటిష్టంగా ఉండడంతో రైతుల ఆలోచన కార్యరూపం దాల్చింది. పక్కపక్కనే ఉన్న పొలాల్లో వేరువేరు రకాల విత్తనాలు వేస్తే గాలి, కీటకాల ద్వారా పుప్పొడి పక్క పొలాల్లోకి చేరి విత్తనాలు కల్తీ అయ్యి విత్తనోత్పత్తి పంటలో నాణ్యత లోపిస్తుందనే ఉద్దేశంతో అందరూ ఒకే రకం విత్తనాలు సాగు చేస్తున్నామంటున్నారు ఇక్కడి రైతులు. ఈ అంకాపూర్ గ్రామంలో మొత్తం ఊరు గ్రామం మొత్తంలో జొన్న పంట అధికంగా పండిస్తాము. దీన్ని ఆగస్టు మాసము, సెప్టెంబర్ మాసంలో 2 సార్లు 3 సార్లు దున్నాల. ఆ 3 సార్ల తర్వాత దాన్ని గెరగొట్టే పద్ధతి, ఒకసారి దాన్ని బోజా కొట్టాల. బోజా కొట్టి ఆ ఇత్తనాలు మా సంఘం సభ్యులు తీసుకొస్తారు, ఎర్రజొన్నలు. అవి ఇక్కడ 120 రోజుల పంట ఈ జొన్న పంట. దీనికి మెయిన్ ఏంటంటే 6 తర్లు 8 తర్లకి ఈ పంట పండుతుంది అన్నట్టు. 1 ఎకరం వరి పొలంకు పెట్టే నీళ్లు, దీనికి 4 ఎకరాల నీళ్లు ఈ జొన్న పంట ఈజీగా పండుతుంది అన్నట్టు. మాకు ఇక్కడ
గత 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఈ పంట మేము పండిస్తున్నాము. అయితే దీన్ని 25 రోజులకు ఒక్కసారి కలుపు మొక్క తీయాలి. దీనికి ఖర్చు ఫస్ట్ ఎకరాన 2 బస్తాలు కాంప్లెక్స్ మందులు వాడతాము. మళ్ళీ ఈ పొట్టకొచ్చే దశలో యూరియా బస్తాలు వాడతాం, ఎకరాన 1-1.5 అట్లా వరి పైరు బట్టి వాడుతుంటాం అన్నట్టు. మేము సుమారు 25 సంవత్సరాల నుండి ఎర్రజొన్నలు పండిస్తున్నాము. ఈ ఎర్రజొన్నలు మేము ఫస్ట్ 2 సార్లు దుక్కి దున్నుతాము, మళ్ళీ ఒకసారి గీర కొడతాము. గీర అంటే సుమారు 12 నుండి 15 సెంటీమీటర్ల ఎడబాటు ఉంటుందండి. దీంట్లో 15 ఆడ విత్తనాలు, 15 గీరలది, ఒక లైన్ ఏమో మగ విత్తనాలు వేస్తాము. సుమారు ఒక ఎకరానికి 2.5 కేజీల విత్తనం అవసరం ఉంటుంది. అదే మేలైతేనేమో 1/4 కేజీ సరిపోతుంది ఒక ఎకరాకు. మేము మళ్ళీ దుక్కిలో 2 బస్తాల కాంప్లెక్స్ వేస్తాం. ఏదైనా పొటాష్ ఉన్నదంటే మంచి ఇల్లు వస్తుంది. వేసిన తర్వాత విత్తనము సుమారు 3 సెంటీమీటర్ల ఎడబాటుతో ఒక్కొక్క ఎత్తు విడుచుకుంటా వేస్తాం. తర్వాత నీరు ఇస్తాము. మళ్ళీ 25 రోజుల నుండి 1 నెల మధ్యలో కలుపు తీస్తాం. ఆ తర్వాత ఏమన్నా చీడపీడలు ఉంటే పురుగు మందులు ఏదన్నా స్ప్రే చేస్తాం. చీడపీడలు అంటే ఎక్కువ పెయిన్ వస్తుందండి. ఈ పెయిన్ కొరకు మేము 10G గుళికలు ఎకరాన 5-6 కేజీ వాడతాం. ఆ తర్వాత పుట్ట మందు వేస్తాం. పుట్ట మందు అంటే మనకు యూరియానే ఎకరాన 2 బస్తాలు వాడతాం. ఈ నీరు దీనికి 8 రోజుల నుండి 10-12 రోజుల వరకు, అంటే భూమి ఎర్ర సాయలు ఉంటాయి, నల్ల సాయలు ఉంటాయి, సాయల రకం బట్టి మనం నీరు తడు వేస్తాం. ఈ పంట సుమారు 4 నెలల్లో ఇది పంట వస్తుంది. మంచిగా పండించిన రైతుకు 20 నుండి 24 క్వింటాల వరకు మేము పండించాము. విత్తనోత్పత్తి చేసే రైతులు దృష్టి పెట్టాల్సిన అతి కీలకమైన యాజమాన్యం పరాగ సంపర్కం పైన. పాలినేషన్ సరిగా జరగకపోయినా, ఇతర పంటలతో సంపర్కం జరిగినా విత్తన నాణ్యత కోల్పోవడం, తద్వారా ఆదాయం తగ్గడం జరుగుతుంది. ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి అంకాపూర్ రైతులు అధిక విస్తీర్ణంలో ఒకే పంటను సాగు చేయడం కనిపిస్తుంది. మేల్ ఫీమేల్ కొద్దిగా క్రాస్ సరిగా కాకపోతే దిగుబడి కొద్దిగా తక్కువ వస్తుంది. అప్పుడు 15 క్వింటాలు వచ్చింది. లాస్ట్ ఇయర్ కొద్దిగా వడగండ్ల వాన పడి కొద్దిగా నష్టపోయి 15 నుండి 16 క్వింటాలే దిగుబడి వచ్చింది. రేటు ఇది డిమాండ్ సప్లై బట్టి ఆధారపడి ఉంటుంది. యావరేజ్గా అంటే లాస్ట్ ఇయర్ బట్టి ఈ సంవత్సరం మనకు 25 నుండి 30 రూపాయలు పర్ కేజీ ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సుమారు మాకు 15,000 ఖర్చు వస్తుంది. 20 క్వింటాల్ యావరేజ్గా మనకు పంట దిగుబడి అనుకున్న 45,000 నుండి 50,000 రాగలుగుతాయి. అప్పుడు 30,000 మనకు బెనిఫిట్ అయితే వస్తుంది ఒక ఎకరం ఖర్చులు పోను. ఇది చాలా ఈజీగా పండియగలుగుతాము. మళ్ళీ దీన్ని పశుగ్రాసము సుఖ సొప్పని వాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. వారి బదులు దీన్ని సుఖ వాడుకోవచ్చు. ఈ ఎర్రజొన్నలు ఎక్కువగా మా ఉత్తర తెలంగాణ మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ పండుతాయి. ఇది మేము నార్త్ ఇండియాకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు. హర్యానా, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలు తీసుకెళ్తారు. అంకాపూర్ అభివృద్ధి ప్రస్థానం 70వ దశకంలోనే ప్రారంభమైంది. సంకరజాతి విత్తనాలతో పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చన్న విషయాన్ని అర్థం చేసుకున్న అప్పటి రైతులు గ్రామానికి హైబ్రిడ్ విత్తనాల్ని పరిచయం చేశారు. అప్పటి నుండి గ్రామ స్వరూపమే మారిపోయింది. నిజామాబాదులో 50 విత్తన శుద్ధి కేంద్రాలుండగా అందులో 33 అంకాపూర్లోనే ఉండడం విశేషం. ఈ పరిశ్రమ దాదాపు 2,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. విత్తనాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ ఏటా ఫిబ్రవరిలో మొదలై జూలైలో ముగుస్తుంది. అందరూ రైతుల మాదిరిగానే తాము పంటలు పండిస్తున్నామని, అయితే కలిసికట్టుగా ఉండడం, పంటల ఉత్పత్తిలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడం వంటి అంశాలు తమ వ్యవసాయంలో కీలకమంటున్న ఈ గ్రామ రైతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు కదూ.